ఎవడైతే ఈ కేసినేని నాని గారు కుక్క మరుగుతుంది వాడికి సమాధానం చెప్పడానికే ఇవాళ ఈ అప్లికేషన్కి మేము ఒక ఊరేగింపుగా రావడం జరిగింది. నిన్న సాయంత్రం మెసేజ్ పెడితే ఇవాళ పొద్దున్న వేలాది మంది జనం వచ్చి క్యాడర్ చూడండి మీరు, అందులో క్యాడర్ ఓన్లీ క్యాడర్, దేనికి సంబంధం లేనటువంటి క్యాడర్. ఈ క్యాడర్ అందరూ కూడా దేనికన్నా సిద్ధపడే వాళ్ళు విజయవాడలో. వీడి కేసినేని నాని గారిని చూసి బల్బుని చూసి వాపనుకున్నాడు, వాపుని చూసి బల్బు అనుకున్నాడు. వాడు పోయాడు, ఒక్కడు కూడా వెళ్ళట్లా, ఒక్కడు కూడా రావట్లా. నేను మీడియా ముందు మాట్లాడే వ్యక్తిని కాదు. అరే టైం వస్తే దేనికన్నా రెడీ అని చెప్పడానికే ఈ అప్లికేషన్ కార్యకర్తల్లో వేయడం జరిగింది, కార్యకర్తలతో పెట్టడం జరిగింది. ఎందుకంటే వైసీపీలో మీడియా పుల్లులు ఉన్నాయి, మీడియా ముందు వాగుతారు కుక్కలు, బయటకు వచ్చి ఏం చేయలేదు. వాళ్ళకి సమాధానం, అరే అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే ఇంతమంది కేడర్ వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగుడు విజయవాడలో వాగితే మీకు బడితో పూజ చేయడానికి ఎంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి వాళ్ళ అప్లికేషను ఒక సంకేతం, అంతేగాని ఇది బల ప్రదర్శన కాదు. అదే నామినేషన్ కాదు, ఇంతకు 10 రెట్లు వస్తారు. ఇది ఓన్లీ ఒక మెసేజ్ మీద వచ్చినటువంటి వ్యక్తులు ఎనీ టైం ఈ కుక్కలోకి సమాధానం చెప్పడమే కాకుండా కుక్కలకి తాట ఒలుస్తానని చెప్పడానికే ఈ సంకేతం. ఇది ఆషామాష విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకే యువతల వాళ్ళు మురుగుతారని. మేము గర్జిస్తాం, వాళ్ళు మరుగుతారు, నేను గర్జిస్తా. చెప్తున్నా, ఈరోజు బట్టి ఎన్నికలు అయిన తర్వాత మీకు చాప్టర్ క్లోజ్. ఈరోజు బట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ, అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏ కుక్క మాట్లాడినా గర్జిస్తా, ఏ కుక్క ఛాలెంజ్ చేసినా వెళ్ళి తాట తీస్తా. ఎవరికన్నా దమ్మున్నవాడైతే టీవీల ముందు మాట్లాడటం కాదు, రండి చూసుకుందాం మీరు మేము. ఎందుకంటే ప్రతిరోజు వ్యక్తిగత దోషాలతో మీరు చేస్తున్నారు. ఇది ఊరికే శాంపిల్. ఇవాళ అప్లికేషన్కి మేము పెట్టినటువంటి ఊరేగింపు ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఎవడన్నా ఏదన్నా ఎక్కడన్నా వాగి ఏదన్నా కుటుంబాల మీద కానీ చేస్తే వాళ్ళ తాట తీస్తామని తెలియజేస్తాం. కాదు, నేను 4.5 ఏళ్ళగా పార్టీకి నిలబడ్డానన్న సంగతి మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అయినా సరే పార్టీకి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఒక సింబల్ మీద గెలిచే ఇంకో సింబల్ మీద గెలిపోతున్నారు. అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో, పార్టీ నాయకత్వానికి అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీదే టికెట్లు ఇవ్వండి. రేపు ఏది జరిగినా నమ్మకం మీద జరగచ్చు. సైకిలు గ్లాసు బీఫారో ఎవరికి ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో టికెట్ ఇస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో కూర్చుంటారు. అయితే నేను ఒకటి, లేదా బల ప్రదర్శన, చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు నాకు దైవ సమానుడు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను. చంద్రబాబు నాయుడిని ఎవడైనా బెదిరించాడనుకో, రేపు ఈ విషయంలో కూడా, టికెట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ వాడైనా ఊరుకోను. అది కూడా చెప్తున్నా, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఊరుకోను, లేదా నా టికెట్ ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తానంటే వాడి దాట కూడా తీస్తాం. ఫైనల్ డిసిషన్ పార్టీ అధ్యక్షులు తీసుకునే డిసిషన్కి మేము కట్టుబడి ఉంటాం. ఏ బ్లాక్మెయిల్ ఏం వాగినా సరే వాడి తాట తీస్తామని తెలియాలి.